గురువుగారు నమస్తే. హరే కృష్ణ తల్లి, చాలా రోజుల తర్వాత. చాలా రోజుల తర్వాత గురువుగారు ఎలక్షన్స్ ముందు ఒక ఇంటర్వ్యూ సెషన్ చేశాము. మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత 21 రోజులు అయిపోయింది. యాక్చువల్ గా మనం వెంటనే చేసి ఉండాలి. నువ్వు చెప్పావు, అవును. కానీ మేము ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం, అది కూడా మీకు అప్పుడు చెప్పాను కదా ఆ మీటింగ్ లో, అవును గురుగారు. మనం ఒక సంస్థ ప్రారంభిస్తున్నామని. అవును. ఆ సంస్థ విజయవాడలో ప్రారంభించాం. ఓకే. దాని పేరు అభయ హిందూ సేన. అభయ హిందూ సేన. ఉమ్. సూపర్. ఓకే. ఆ హడావిడి వలన నేను మీకు టైం ఇవ్వలేకపోయాను. ఓకే గురుగారు. నాకు మీరు మొత్తానికి చాలా సార్లు గుర్తొచ్చారు. ఆ, అమ్మా, మొత్తానికి మళ్ళీ కలిసాము. చాలా సార్లు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆ, మనం ఏదైతే ఆ గెస్ చేసామో అది మొదటగా ఉన్న అసలు ప్రశ్న ఎలక్షన్ రిజల్ట్ రా మొదట అన్నా. ప్రశ్న గురువుగారు, మనము ఇంతకు ముందు చేసింది కూడా ఎలక్షన్స్ పైననే ఉమ్, చేసాము. ఆ ఉమ్, ఎలక్షన్స్ గురించి కూడా ఎవరు రాబోతున్నారు అనేది ఒక చిన్న ప్రిడిక్షన్ చేశారు అప్పుడే. అవును, అవును. ఎలా చెప్పగలిగారు అసలు దాన్ని? అంటే జనంలో ఎక్కువ తిరగటం వల్లనా, లేకపోతే వాళ్ళ పల్స్ ఆల్రెడీ తెలిసిపోయిందా? ఏంటమ్మా ఇప్పుడు ఆ, ఒక చోట ఉండి మాట్లాడడం వేరు. నేను ఎంత తిరుగుతానో మీకు తెలుసుగా. అవును. ఢిల్లీ టు గల్లీ. ఉమ్. ఆ అందువల్ల శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఆ ఇటువైపు తెలంగాణ, ఆ, నెల్లూరు, కోస్తా, అసలు రాయలసీమ, అనంతపురం, అసలు ఇచ్చాపురం అయినా, హిందూపురం అయినా, ఏ పురం అయినా అన్ని పురాల్లో ఉంటాం కదా. సో మనకి పబ్లిక్ పల్స్ తెలుస్తుంది కదా. అవును. జనం దేనికి వెక్స్ అయ్యారో, దేనికి ఫిక్స్ అయ్యారో. ఆ, సో ప్రజలు అంటే ఇప్పుడు కూడా నన్ను బండి మీద ఒక ఆయన తీసుకెళ్లి, ఏదో మేము బయట సామాన్లు అవి కొనుక్కోవడానికి వెళ్ళాం. ఓకే. ఆయన కూడా చెప్తున్నాడు, ఆ నేను వెళ్ళిపోదాం అనుకున్నాను కర్ణాటక అని. ఉమ్. ఉమ్. ఆయన కర్ణాటక నుంచి వచ్చారు, ఇక్కడ ఏదో ఆ షాప్ ఏదో ఉంది, వదిలేద్దాం, ఇక మా ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను అన్నాడు. అలా ఓకే. నాతో ఎంతమందో అన్నాడు. ఓకే. వాస్తవానికి ఆ ఉత్తమమైనటువంటి ఆ రాజు లేదా ఉత్తమమైన పరిపాలన అంటే రాముడు వారు. అవును. రాముడు వారి కాలంలో ధర్మగంట పెడితే 11,000 సంవత్సరాలు ఎవరూ కొట్టలేదు, ఎవరికి అక్కర్లేదు, అవును. అవసరం రాలేదు. ఏదో చివరిలో కుక్క వచ్చింది కొట్టింది. ఆ స్టోరీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, గుళ్ళో సొమ్ములు తింటే ఏమవుతారని. సరే, ఆ రాముడు గారి కాలంలో జైళ్ళు శాఖ కూడా లేదంట. ఓకే. దొంగతనాలు చేస్తే కదా ఉమ్. జైలుతో పని. సో అలాగా ఆ పరిపాలనకి గీటురాయి అంటే మనం అలాంటివి శాస్త్ర సమ్మతమైన శాస్త్రబద్ధమైన విషయాలు మనం చెబుతాము. రాజకీయం అనేటువంటి ఉద్దేశం కాదు, ధర్మం అనే ఉద్దేశంతో ఎవరి పాలనలో అయినప్పటికీ వారు ప్రొడక్టివిటీ బాగుంటే, ఓకే. ప్రొడక్టివిటీ బాగుంటే వారి యొక్క పాలన బాగుందని మనం చెప్పగలుగుతాం. రైట్. అంతేగాని కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది అంటే మనం ఏం చేయలేం. అంటే దురదృష్టం ఏంటంటే, మనం ఒక వ్యక్తి యొక్క డ్రెస్ని బట్టి వ్యక్తిని అంచనా వేయకూడదు. అవును. ఏదో అంటారు కదమ్మా, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. కరెక్ట్. సో కాబట్టి డ్రైవింగ్ వస్తేనే కూర్చోబెట్టాలి. ఉమ్. బతిమాలుతున్నారనో, బామర్దనో, ఫీల్ అవుతాడనో, అలా మనం డ్రైవింగ్ సీట్ ఇస్తే నువ్వు సీల్ అయిపోతావు, ఓకే. తర్వాత నువ్వు ఫూల్ అయిపోతావు. ఇంకా కూల్ అవడానికి ఏముండదు, సమాధి తప్ప. అయితే మీ అభిమానులందరూ ఆ, ముక్త కంఠంతో మాట్లాడుతున్నది, మనకి మెసేజ్లు పెడుతున్నది
టిటిడి బోర్డు మెంబర్స్ లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా రాధా మనోహర్ దాస్ గారు ఉండాలి. ఈ ప్రతిపాదనను మీరు స్వీకరిస్తారా లేదా? అమ్మా, చెప్పండి గురుగారు. నన్ను చాలా మంది, అంటే ఇప్పుడు మీరేమో ఇంటర్వ్యూ రూపంలో అడిగారు, వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి అడిగేస్తున్నారు. ఉమ్, రోజు వస్తాయి, అందరికీ ఒకటే సమాధానం. ఉమ్, నిర్ణయించవలసిన వాడు ఎవరు? వెంకటేశ్వర స్వామి కదా. ఉమ్. ఇప్పుడు నేను క్యాపబుల్ అనో క్వాలిఫైడ్ అనో వెంకటేశ్వర స్వామి అనుకుంటే పిలుస్తాడు, మీరు బాధ్యతలు అంతే కదా. స్వీకరించడానికి మీరైతే సిద్ధమే కదా. అమ్మా, నేను అర్హుణ్ణి అనుకుంటే ఆయన అప్పగిస్తే ఇప్పుడు మనం ఆ, ఏదో తోలు బొమ్మలం, రైట్. ఆయన ఆడిస్తే ఆహా, నేనైతే ఆయనకి ఇప్పుడు కూడా తిరుపతిలో ఉన్న 52 రోజుల తర్వాత వచ్చాను. స్వామికి మొక్కుతాను, స్వామి ఈ జన్మ సార్థకం చెయ్యి, నీ జన్మ నువ్విచ్చింది, నువ్వు ఏం చేసినా మాకు ఇష్టమే, దీంతో నువ్వు ఏం చేయించినా ఇష్టమే, అది ఏ బాధ్యత ఇచ్చినా రైట్. అంతే, ఆయన ఇష్టం. ఇప్పుడు తిరుపతిని ప్రక్షాళన చెయ్యాలి అంటే ముందుగా దేంతో మొదలు పెట్టాలి స్వామి? ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయినట్టున్నాయి, కొన్ని అన్నప్రసాద కంపెనీలు కానివ్వండి, కూల్ పెయింట్ వేయించడం కూడా చూసాం మేము. అసలు కంప్లీట్ మూలాల నుంచి మీకు తెలిసినంతగా ఎవరికి తెలిసి ఉండదు. ప్రక్షాళన జరగాలి అంటే ఎలా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటారు? చాలా చెయ్యాలమ్మా. అయితే ఉమ్, ముందు ఏదైతే ఆ సమస్యలు బాగా కనబడుతూ ఉన్నాయో వాటిని ముందు పరిష్కరించాలి. అందులో కనబడే సమస్య కూలెంట్ వేయడం కావచ్చు. ఆయన వచ్చి శ్యామలరావు గారు, ఈఓ గారు వచ్చి భోజనం చేశారు కదా, ఉమ్, నేను వెంటనే కామెంట్ పెట్టాను, చాలా ధన్యవాదాలు సార్, ఇలాంటి వాళ్ళనే మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి. అలాగే ఈ ఏమంటారు, దొన్నె ప్రసాదం క్యూ లైన్ లో వాళ్ళకి పెడుతున్నారు కదా, అవును. మేము ఇది వరకు కూడా ఎప్పుడైనా అలా తిరుమలలో ఎంటర్ అవగానే ఆ కాటేజెస్ దగ్గర వేడివేడిగా పెడితే ఓ 2-3 తినేస్తే అయిపోయాయి. దొన్నెలు కూడా మళ్ళీ చిన్న చిన్న దొన్నెలు కాదు, ఇంత ఉంటది అది. ఓ 2 తినేస్తే, పోనీ 3 తినేస్తే భోజనం అయిపోతుంది అంతే. ఇంకా నువ్వు మళ్ళీ కూర్చుని తినక్కర్లేదు, బ్రహ్మాండంగా వేడిగా చక్కగా. అయితే క్యూ బయట ఉన్న వాళ్ళు ఏదైనా కనీసం కొనుక్కుని తినడానికి ఉంటుంది, అవును. కానీ క్యూ లైన్ లో కూడా ఎక్కడ పోవాలి? క్యూ లైన్ లో కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఆకలి వేస్తుంది, పిల్లలు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు. నేను మీతో చెప్పాను అప్పుడు, గుర్తుందా? అవునండి, చెప్పారు. మన ఇంటర్వ్యూలో మనం మాట్లాడాం, వేరే ఛానల్స్ లో కూడా మాట్లాడాను. అవును. సో కాబట్టి లోపలికి వెళ్ళిన వాళ్ళని కడుపులో బిడ్డను చూసుకున్నట్టు చూసుకోవాలి. ఎవరి వలన మనకి ధనం వస్తుంది, ఎవరి వలన మనం లబ్ధి పొందుతున్నాం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? చెప్పిందే చెప్పాల్సి వస్తుంది, కానీ చెప్పక తప్పదు. కాబట్టి గీటురాయి అంటాం కదా, ఇది బాగుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీకు మజ్జిగ ఇచ్చారు, ఇంకొంచెం పొయ్యి అన్నాడు కూడా బాగుందని అర్థం. ఓకే. ఆడు కొంచెం త్వరగా ఇక్కడ పడేస్తే బాగోలేదని అర్థం. అలా తిరుమలలో అంతా బాగుందా లేదా అనేది ఎలా చెప్పాలి? నువ్వు మైక్ పెట్టి అడిగితే చెప్పడం వేరు, భక్తుల అభిప్రాయాల్ని, సూచనల్ని మీ వీడియో ద్వారా పోస్ట్ చేయగలరు, లేదు మీ అభిప్రాయాన్ని ఇక్కడ రాయగలరు అని ఒకటి పెడితే, సూచన లేదు అభిప్రాయం. ఉదాహరణకి అన్నదానం దగ్గర అన్నదానం ఎలా ఉంది? ఇప్పుడు మీకు తెలుసు, రెండేళ్ల పైన అయింది కదా నేను వెంగమాంబ కౌంటర్లో, అదే అక్కడ భోజనం చేస్తూ ఎడం చేత్తో సెల్ల పట్టుకుని వీడియోలు తీస్తూ, అది చాలా వైరల్ అయిపోయింది కదా. అవును, అప్పటి నుంచి ఫైట్ అప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు. నా ఫైట్ ఇంకా ముందు నుంచి ఉంది. అయితే అది మధ్యలో కీలకంగా జరిగింది. అవును, అవును. నేను మామూలుగా వెళ్ళాను,
అదేమో ఉడికి ఉడకని ఇది నాకు చాలా హట్ అయ్యాను. అందుకే వెంటనే అది తీయడం, అది చాలా మందికి చేరడం జరిగింది. అయితే వెంటనే చావు తెలివి తేటలు కలిగిన అధర్మారెడ్డి గారు ఏం చేశారంటే వెంటనే కొందరితో భోజనం ఎలా ఉంది, అన్నప్రసాదం ఎలా ఉంది అని ఒక ఫేక్ ఏదో ఆన్లైన్లో 10 మందిని అడిగిచ్చేసి చాలా బాగుంది అని అనిపించేసి మళ్ళీ నా మీద డైలీ ఎవరు ఈవోలో నోటుకొచ్చినట్టు వాగేసి తప్పు ఉన్నప్పుడు స్వీకరించాలి. ఇప్పుడు నేను ఒక్కడిని ఎవరి మీద కోపంతో చెప్పలేదు కదా, ఉన్న విషయం చెప్పాను. వారు బుద్ధి అలా ప్రకోపించడం అది మనం ఏం చేయలేం. కానీ ఆ తిరుమల విషయంలో ఏం చేస్తే బాగుంటుందో, అసలు ఏమేమి అవసరాలు ఉన్నాయో, ఏమేమి సమస్యలు ఉన్నాయో అది అక్కడ ఉండి పరిశీలిస్తూ ఉంటే రోజు కనబడుతుంటాయి. విజిట్స్కి వెళ్ళినప్పుడు తిరుమల కావచ్చు, మెట్ల దారి కావచ్చు, అన్నప్రసాదం కావచ్చు, లడ్డూ క్వాలిటీ కావచ్చు. అలాగే అంటే నేను కొన్ని పాయింట్స్ చెప్పగలను, కానీ దగ్గరుండి పరిశీలిస్తే అంటే చూసే దృష్టి. ఉదాహరణకి మనం దర్శనం అయిపోయి బయటకు వచ్చామమ్మా, చిన్ని లడ్డు పెడుతున్నారా? చిన్న లడ్డు పెడుతున్నారు. కానీ అంతకుముందు ఏం చేసేవారు? దద్దోజనం, పులిహార, చక్కెర పొంగలి వేడివేడిగా అలా పెడితే అంతసేపు వాళ్ళు బయటకు వచ్చి ఎంత సంతోషంగా తినేవారు. అన్ని మానేశారు. ఫిక్స్డ్ చిన్న లడ్డు, బయటకు వెళ్ళి కొనుక్కునే పెద్ద లడ్డు. ఆ పెద్ద లడ్డు కూడా క్వాలిటీ తగ్గిపోయింది. సో ఇప్పుడు నా సలహా అనేది కాదు, కానీ మా నాన్నగారు ఎప్పుడో, వారు కాలం చేసి 23 ఏళ్ళు అయిపోయింది, వారు ఉన్నప్పుడు చెప్పారు, రేయ్ తిరుమలలో చక్కెర పొంగల్ ఖచ్చితంగా తినాలరా అన్నారు. సరే, వారు చెప్పిన కొన్నాళ్ళకి తిరుమల వెళ్తే అక్కడ కౌంటర్ ఉండేది. ఆ మండపం ఇప్పుడు తీసేశారు. కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి ఆర్జితం లడ్డూలు ఇచ్చేది. సరే, మొత్తానికి అక్కడ మనం వెళ్ళేసరికి అది క్లోజ్, చక్కెర పొంగలి. కానీ దురదృష్టవంతులు కొందరు ఉంటారుగా, తీసుకుని ఆడ పెట్టేశారు. 4 ఎన్నో తీసుకున్నారు. వాళ్ళు తిన్నప్పుడు తీసుకోకూడదు కదా, ఆడ పెట్టేసి ఉన్నారు. స్వామివారే పంపించారు. ఒక ప్రసాదం తీసుకుని నేను తిన్నాను. క్వాలిటీతో చెయ్యాలి. ఇప్పుడు మా నాన్నగారు నాకు చెప్పాలి అని ఎందుకు అనిపించింది ఆయనకి? ఫీల్ అయితేనే కదా. చక్కెర పొంగల్ తిరుమల వెళ్తే ఖచ్చితంగా అని చెప్పారంటే ఏంటి? ఫీల్ అయ్యారు ఆయన. అంటే అంత బాగా చేశారు. మా నాయనమ్మ గారు అప్పట్లో ఏదో 100 ఎంతో ఇస్తే 250 బోల్డ్ అంత ఇంతంత బొట్టలు ప్రసాదాలు ఇచ్చేస్తే కళ్యాణం చేయించాక వీళ్ళు బయటకు వచ్చి పంచడం అంట. దొన్నిదో కాదు, ఇంతంత ఇచ్చేసేవాడు. పోనీ అంతకాలం అంత ఇవ్వక్కర్లేదు కొంచెం. అలాగే కళ్యాణం విషయంలో ఏవో మార్పులు చేశారు, అవి కూడా చూడాలి. అలాగే లడ్డు క్వాలిటీ పెంచాలి. లడ్డు అంటే ఫీల్ ఉండేది. తిరుపతి లడ్డు అంటే దానికి క్రెడిట్ వేరు, దాని గొప్పతనం వేరు. సో గత 5 ఏళ్లలో బాగా డిగ్రేడ్ చేశారు తిరుమలని, వైభవాన్ని. అయినప్పటికీ స్వామివారు ఉన్నారు. నేను ఎప్పుడో చెప్పానమ్మా, ఇప్పుడేంది 15 ఏళ్ల క్రితం చెప్పా. తిరుమలలో ఎవరుంటారు? తిరుమలలో ఉండేది వెంకీ. ఆయన మహా పెంకి, పెట్టుకున్నోడు కల్లా పెంకి. సో కాబట్టి తిరుమలలో మొట్టమొదటి మార్పులు ఏమిటంటే దర్శనం. ఇప్పుడు మేము మొన్న అభయ హిందూ సేన కార్యక్రమానికి భోజనాలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాం. ఇప్పుడు ఎన్ని రోజులైంది? 9-10 రోజులు అయింది. ఆ పిల్లోడు ఇప్పుడు కూడా బండి మీద అంటున్నాడు, అచ్చి బాబు ఏం భోజనం అది
ఆశ్చర్యపోయాడు. అంటే అంత బాగుంది, ఓకే. అంత క్వాలిటీతో పెట్టాం. ఉమ్. ఇవాడు తినేసి అరిగిపోయి 9 రోజులు అయింది. స్టిల్ ఈ స్పీకింగ్. ఏదో ఒక పూటకి మేము పెట్టగలిగాం, పెట్టాం. ఓకే. తిరుమలలో ఎందుకు అలా పెట్టినావు? నీ సొమ్ము కాదుగా, ఉమ్. వాళ్ళ సొమ్మేగా. ఆ మాటకు వస్తే వాళ్ళ సొమ్ము నువ్వు తింటున్నావు, నీ సొమ్ము ఎవడు తింటలేదు, నువ్వే వాళ్ళ సొమ్ము తింటున్నావు. తిరుమలలో అన్నదానం చేయడానికి వడ్డీ డబ్బులే ఇంకా 1000 పెట్టచ్చు, అసలు డబ్బు ముట్టక్కర్లే. వడ్డీ డబ్బులతో పెట్టచ్చు 1000 అయినా. అన్ని డబ్బులు ఉన్నాయి. సో కాబట్టి మంచి క్వాలిటీతో. ఎందుకంటే స్వామివారికి ఏం పేరుంది? నిత్య కళ్యాణం, పచ్చతోరణం. అవును. అన్నమయ్య పాడతాడు, నెల 3 శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య వైభోగమమ్మ. కాబట్టి అన్నమయ్య చెప్పినట్టుగా ఆ వైభవాన్ని స్వామివారి యొక్క పిల్లలుగా, స్వామివారి యొక్క వారసులుగా, స్వామివారి యొక్క భక్తులుగా, తండ్రి యొక్క విభవానికి వారసులుగా మంచి ప్రసాదం తినే అర్హత, అధికారము భక్తులకు ఉంది. ఓకే. కాబట్టి భక్తులు ఇచ్చిన సొమ్ము భగవంతుడికి ఇచ్చారు. భగవంతుడి ద్వారా అది ఎన్నో మంచి పనులకి ఉపయోగపడాలి. ఇప్పుడు కూడా మేము అలా వస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ ఉంటుంది కదా, పరిపాలనా భవనం, లైటింగ్ అది కనపడింది. నేను చాలా రోజులు అయింది, 52 రోజులు అయిపోయింది. ఏమిటి లైటింగ్ పెట్టారు, ఇంతకుముందు కూడా ఉందా అన్న. ఉంది అన్నాడు. అక్కడ హనుమంతుడు ఇలా చెయ్యి పెట్టి ఉంటాడు. సంతోషం. ఆ పక్కన వరదరాజస్వామి గుడి. ఈ రోడ్ల మీద దొల్లినా కూడా సంతోషమే. ఇది ఆలవారులు నడిచిన నేల, ఆచార్యులు నడిచిన నేల అని అలా సంతోషంగా బండి మీద మాట్లాడుకుంటూ వచ్చేసాం. విషయం ఏంటంటే తిరుమల ఒక దివ్యమైన భావన, వెంకటేశ్వర స్వామి ఒక అద్భుతమైన భావన. ప్రతి సంవత్సరం బృందావనం వెళ్తే రైల్లో లేకపోతే దిగిన తర్వాత ఢిల్లీలో అక్కడ ఎక్కడ కాసే పదారే అంటారు ఎవరో ఒకళ్ళు. తిరుపతి సే అన్నాం అనుకోండి, వెంటనే చెప్పులు తీసి దండం పెడతారు. అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు? మనమే వెంకటేశ్వర. అంత ఫీలింగ్ వాళ్ళకి. తిరుపతి బాలాజీ. మరి ఆ ఫీలింగ్ నువ్వు నాశనం చేయకూడదుగా. కాబట్టి లోపల తోపులాట్లో ఇంతకుముందు మైకులు పెట్టారు, బీచ్లు. అసలు గరుత్మంతుడి దగ్గర నుంచి జేవిజీల దగ్గరికి వెళ్ళడానికి ఎంతసేపు పడద్దమ్మా? తక్కువ సమయమే పడుతుంది. 15 సెకండ్సా? అంతేగా. 15 మినిట్స్ ఏం పట్టదుగా. మరి ఆ కొద్దిసేపట్లో స్వామిని చూస్తూ మనస్సుని అక్కడ పెడుతూ గోవిందా గోవింద అనుకోవాలి కదా. వాళ్ళు ఇంట్లో బ్యాగులు సర్దుకుని, టికెట్లు బుక్ చేసుకుని, నానా ఇక్కట్లు పడి, మెట్లెక్కి లేకపోతే బస్సు ఎక్కి డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఒళ్ళు హోనం చేసుకుని, ఆ క్యూ లైన్లో వెయిట్ చేసి అక్కడ దాకా ఎందుకు వచ్చారు? స్వామివారి దర్శనం, స్వామివారిని ఏదో ఆ దర్శనం చేసుకోవడానికి కదా. అది కూడా అంత దూరం నుంచి కదా. నువ్వు అప్పుడు ప్రశాంతంగా ఉంచాలిగా వాళ్ళని. నువ్వు అప్పుడు మైక్ పట్టుకుని నడవాలి అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. నిన్నేం చేస్తే పాపం లేదు చెప్పు. నువ్వేమో బోర్డుల మీద ఏం రాసావు? కీప్ సైలెంట్, చాంట్ ఇన్సైడ్. ఏంటో వీళ్ళ తెలివితేటలు. ఇప్పుడు కూడా పోమ్మా, మేము రేపో మర్నాడు వెళ్తాం శ్రీనివాస మంగాపురంలో
మనస్సులోనే స్వామివారిని ధ్యానించండి. నీ మొహమేం కాదు. ఆశోషయ కేశవ కీర్తనం. ఇప్పుడు అమ్మ నీతో నేను ఎన్ని ఇంటర్వ్యూలు, ఇది ఎన్నోది? 6? ఇది 6వది గురువు గారు. కదా, నేను ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చానో వాటన్నిటికీ కట్టుబడి ఉంటాను నేను. ఏ వెనక్కి తీసుకోను. 22,000 వీడియోలు నా ఛానల్లో. మీరు ఇంకా బోల్డ్ వేరే ఛానల్స్, ఎవరైనా నేను అన్నమాటలకు కట్టుబడి ఉంటా. ఛాలెంజ్. ఎక్కడన్నా చిన్న చితగా తేడా వస్తే క్షమాపణ చెప్పడానికి కూడా నేను రెడీ. ఇప్పుడు స్వామివారి దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఏదో మొక్కుదాం, ఏదో చెప్పుకుందామని. నువ్వు ఆ టైంలో మైక్లో పట్టుకుని గోల్ చేస్తే వాడి మనశ్శాంతి ఉంటుందా? ఓ పిల్ల ఏడిచింది, ఓ భార్యాభర్తలు హైదరాబాద్ వాళ్ళే 3 సార్లు దర్శనానికి వెళ్ళి డిస్టర్బ్ అయ్యి వెనక్కి వచ్చాను, స్వామివారిని చూడలేదు అని ఏడిచింది ఆ పిల్ల. ఏమ్మా అంటే, మా ఆయన ముందు నడుస్తున్నాడు, నేను వెనకాల నడుస్తున్నాను. ఏదో మనసులో అలా దగ్గర స్వామివారిని మనసులో తెచ్చుకుంటూ దండం పెట్టుకుంటూ నడుస్తుంటే ఎవడో చెయ్యేసి తోచాడు. కొన్ని స్త్రీ టచ్ చేస్తే వేరు. మనసు విరిగిపోయింది, వాడిని కొట్టే 4 పీకుదామనిపించింది, ఏం చేయలేకపోయాను అని ఏడ్చింది. కాబట్టి తిరుమల క్యూ లైన్లో స్త్రీల విషయంలో స్త్రీలే ముట్టే పని కూడా లేదమ్మా. నడవండమ్మా, అమ్మ వెనకాల చాలా మంది ఉన్నారు నాన్న. ఓనర్తో ఎలా ఉంటావు నువ్వు? ఓనర్తో ఎలా ఉంటావు అలా ఉండు. ఏదో మీరు ఓనర్లు అనుకుంటారేంటి? హుండీలో డబ్బులు ఎత్తే కదా నీకు జీతం వచ్చింది. హుండీలో డబ్బులు వేసేది ఎవరు? మేము. అది ఏమైనా చెబితే హట్ అవుతారు, ఏం చేయాలమ్మా? ఇవన్నీ మాట్లాడినందుకు ఒక 5 సంవత్సరాల నుంచి వీటిపైన ఇంకా విపరీతంగా ఫైట్ పెంచినందుకు రాధా మనోహర్ దాస్ గారి పైన ఏకంగా అఫీషియల్ వెబ్సైట్ లోనే వ్లాగులు చేసి రాసి పెట్టారు, కేసులు పెట్టారు, బోల్డ్ అంతా టార్చర్ చేశారు. నాకు ఇంకా పర్సనల్ గా మీరు తెలుసు కాబట్టి ఆఖరికి వాడే నెంబర్లతో సహా వదిలిపెట్టకుండా వాటిని కూడా నాశనం చేయాలని చూశారు. వాటన్నిటికీ ఇప్పుడు అది వాళ్ళ యొక్క క్రూర. వాటన్నిటికీ ఇప్పుడు సమాధానం దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా. ఆల్రెడీ ఆన్సర్డ్. వాళ్ళకు వచ్చింది ఆన్సరు, వాళ్ళకు వస్తుంది క్యాన్సర్, వాళ్ళకి దొరకని స్పాన్సర్, వాళ్ళు అమ్ముకోవాలి వాళ్ళ కార్లు ఆన్సర్. తప్పు కదమ్మా, తప్పు కదమ్మా. ఇప్పుడు మీకు చేతికి కత్తిచ్చాం, ఏదో వంట చేయద్దు కదా అని. పీకలు కోయడానికి కాదు, మీకు కత్తిచ్చింది కదా. సరే, నేను ఎప్పుడు కొంచెం కటువుగా చెప్పే మాట ఏంటంటే, వాళ్ళు ఈఓ అయినా చైర్మన్ అయినా ఎవరైనా, వీఆర్ ద ఓనర్స్, వీఆర్ ద డోనర్స్, యు ఆర్ ద క్లీనర్స్, యు మస్ట్ మెయింటైన్ ద మేనర్స్. క్యూ లైన్లో ఎవరైతే, ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే, ఎక్కడి నుంచి ప్రక్షాళన అన్నారు కదా, బస్టాండ్, తిరుపతి బస్టాండ్ చండాలంగా ఉంటుంది. ఉచ్చల కంపు. ఈ 15-20 రోజులు ఏమన్నా బాగు చేశారేమో నాకు తెలియదు. సో తిరుపతికి తగ్గ బస్టాండ్ అయితే కాదు. ఎందుకని? ఇప్పుడు ఆర్టీసీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తిరుపతికి వచ్చే వాళ్ళ వలన. తిరుపతికి వచ్చే వాళ్ళ వలన వస్తున్నాయి. తిరుపతికి ఎందుకు వస్తారు? వెంకటేశ్వరం చూడడానికి, అవునా? కాబట్టి అది ఎలా ఉండాలి? బస్టాండు చాలా పాష్గా ఉండాలి. తిరుపతికి తగ్గ బస్టాండ్ కాదు అది. రైల్వే స్టేషన్ ఏదో డెవలప్ చేస్తున్నారు అన్నారు, కానీ తిరుపతికి తగ్గ కాదు. మొన్న కాశీ వెళ్ళాం, కాశీ స్టేషన్ ఎలా ఉంది? ఇగో ఇగో ఇలా చూడాలి. అయోధ్య వెళ్ళాం, ఇలా చూడాలి. ఇప్పుడు నీకు డబ్బులు వస్తున్నాయి కదా, కాబట్టి వాడు దిగగానే ఏ భక్తుడైనా
ఆ ఫీల్ ఉండాలి, అవును. ఆ ఫీల్ ఉండాలి, మధురానుభూతి ఉండాలి. సో దిగిన తర్వాత ఆ శ్రీనివాసంలో కావచ్చు, విష్ణు నివాసంలో కావచ్చు, ఏర్పాట్లు విసుక్కోకుండా, ఆ టికెట్లు, అలాగే మెట్ల మార్గాలు 2 ఉన్నాయి, రెండిట్లో అలాగే ఆ క్యూ లైన్ లో మనం ప్రవేశించిన తర్వాత కంపార్ట్మెంట్, ఈ కంపార్ట్మెంట్ లో పెద్ద ఫ్యాన్లు వేసేస్తారు, గోల. ఎప్పుడు అవి? నువ్వు నేను పుట్టక ముందు ఫ్యాన్లు అవి. ఏం వినపడాలి? తిరుమలలో గోవిందనామాలు కదా. టీవీలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఓకే. పెద్ద స్క్రీన్లు పెట్టండి, పెద్ద స్క్రీన్లు పెట్టేసి కంపార్ట్మెంట్ లో చక్కగా భగవన్నామం చెప్పించాను. 3 ఏళ్ల క్రితం అనుకుంటా నేను తాళాలు పట్టుకుని, కరతాళాలు ఉంటాయి కదా భజన చేసేవి, అది మన దగ్గర కెమెరా ఉండదు, సెల్ ఉండదు కదమ్మా. ఉమ్, ఉమ్. లోపల కంపార్ట్మెంట్ లో సెల్ ఉండదుగా. అవును, అవును. నేను తాళాలు తీసుకుని భజన చేస్తున్నా. ఇక్కడ చేయకూడదండి అన్నాడు. ఎవరు గురువు గారు? ఎక్కడా? అన్నది ఎవరు? ఎవడో గొట్టం. ఓకే. నేను ఇంతకంటే మరి గుడ్ వర్డ్స్ రావు. ఓకే. ఇక్కడ చేయకూడదు, మరి ఎక్కడ చేయాలి? తిరుమలలో భజన చేయకపోతే ఎక్కడ చేయాలి చెప్ప? మీ ఇంటికాడ ఏం చేయట్లేగా మేము. అన్నమయ్య ఏం చెప్పాడు? స్వామివారి అగ్రగణ్య భక్తుడు. గోవింద గోవింద యని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద యని కొలువరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పలుకరే, పరమ పురుషాయని పిలువరే, దండిగ మాధవుని తలచరే జనులు, గోవింద గోవింద యని కొలువరే, గోవిందాయని కొలువరే. ఎంత అద్భుతంగా పాడారు. ఎంతుందమ్మా. అసలు మీ బాధ ఏంటి అని అడిగారు వేరే ఛానల్లో ఒక ఆవిడ. ఫస్ట్ క్వశ్చన్, నా బాధ ఎప్పుడైనా ఒకటేనమ్మా, ఎంత సంతోషాన్ని విడిచిపెట్టి, ఎంత ఆనందాన్ని విడిచిపెట్టి జనం కావాలని దుఃఖాన్ని పొందుతున్నారు, అది నా బాధ. లోకం యొక్క బాధ నా బాధ, లోకం యొక్క అజ్ఞానం నా బాధ. ఇందాక వీడియో చూశాను, పెద్ద మొసలి బతికుంది, దాన్ని అలాగే కోసి దాన్ని తోలు తీసేస్తున్నాను. ఈ భూమి మీద ఈ 2 కాళ్ళ జంతువు తొందరగా అంతరించిపోతే బాగుండు, మిగిలిన ప్రాణులన్నీ సుఖంగా ఉంటాయి కదా. మొసలు ఎప్పుడైనా అనుకుందా ఇలా లైవ్ లో చంపబడతానని? దాన్ని చంపిన తర్వాత తోలు తీయట్లే, లోపల సోళ్ళు ఉండగానే పైన తోలులు చేస్తున్నాను. ఈ మనుషులు భూమికి అవసరమమ్మా. మొన్న బక్రీద్ అని చెప్పి కొన్ని లక్షల ఆవులు, ఒంటెలు పండగ చేసుకోవాలంటే ఇంత రక్తపాతం అవసరమా? అని తెలంగాణలో దేవుడు ఒక ఆవిడ ఈ తెలుసు, దండం పెట్టాలి, దండం పెట్టాలా చెల్లికి, దండం పెట్టాలి. ఇందాక మల్లేపల్లిలో ఏదో ఊరు, నల్గొండ జిల్లా, పిల్లోడు ఫోన్ చేసి, గురుగారు ప్రతి వారం 150-200 ఆవులు వెళ్ళిపోతున్నాయి, ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఆవు హిందువులది కాదండి, ఆవు హిందువులకు సంబంధించింది కాదు, ఆవు మనుషులకు సంబంధించింది. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో 3000 పైన చెరువులు ఉండేవి, తెలుసా మీకు? అవును, తెలుసు. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు 30 కూడా లేవు.
3,000 పైన చెరువులు ఉండేవి. అపార్ట్మెంట్లు అవి కట్టేశారు. ఎప్పుడైనా మన అవుట్స్కట్స్కి వెళ్తే కొన్ని చెరువులు కనపడతాయి. దానికి ఫెన్సింగ్ అది వేసి పెట్టారు. అంటే నేను కొంచెం హార్ష్గా చెప్తున్నా, ఎవడైనా వెళ్ళి ఆ ఆ కంచె వేసినటువంటి ఆ చెరువులో వాడు మూత్ర విసర్జన చేశాడు అనుకోండి, వాడిని కొడతారా కొట్టరా? ఖచ్చితంగా. కొడతారు. అది పాడైంది అయితే పెద్ద పట్టించుకోరు. అది మంచినీళ్ళ చెరువు, పోస్తే ఊరుకుంటారా? అలా నీళ్లు ఎవరివి? అందరివి. బతకాలిగా, అందుకోసం నీళ్లు. భూమి ఎవరిది? అందరిది. ఆకాశం ఎవరిది? అందరిది. సముద్రం ఎవరిది? అందరిది. అలా ఆవు కూడా అందరిది. చెరువుల్ని ఎలా కాపాడుకోవాలో, నదుల్ని ఎలా కాపాడుకోవాలో, భూమిని ఎలా కాపాడుకోవాలో అలా ఆవును కాపాడుకోవాలి. దేనికోసం? ఆవు కోసం కాదు, మన ఆరోగ్యం కోసం. కాబట్టి ఆవు హిందువులది కాదు, ఆవు మనుషులది. కాబట్టి ఆవును తినేవాడు, చంపేవాడు, ఎక్స్పోర్ట్ చేసేవాడు ఎవడు మనిషి కాదు. కాబట్టి ఆ మనిషి కానివాళ్ళు, మనిషి రూపంలో ఉన్నోళ్ళు తొందరగా మరణించుగాక. అంటే భూమి భారం కదా. ఇప్పుడు మీకెవరో లిఫ్ట్ ఇచ్చారండి, ఎవరో లిఫ్ట్ ఇచ్చారు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో. దిగ్గానే ఏం చెప్తారు? థ్యాంక్ యూ చెప్తాం. అంతే కదా. వాళ్ళ పెట్రోలు వాళ్ళకైనా అంతే ఖర్చు అవుద్ది, మనం ఎక్కినా అంతే ఖర్చు అవుద్ది. అయినా థ్యాంక్స్ చెప్పాంగా. మరి ఆవు లిఫ్ట్ ఇవ్వట్లే, గిఫ్ట్ ఇస్తుంది. మూత్రం, పేడ, పాలు, పెరుగు, తద్వారా ఎన్నో ప్రొడక్ట్లు నీకు అవసరం కూడా. ఆవును తినే దరిద్రులందరికీ ఏమంటున్నానంటే, కాఫీలు టీలు తాగుతారుగా, కాఫీలు టీలు తాగుతారు కదా, పాలు కావాలిగా. అవును. ఏ ఆవుని, ఏ ఎద్దుని, ఏ ఏ గేదెని చంపకూడదు. ఎందుకని? అవి మనకు ఉపకారం చేస్తున్నాయి. మనకేం చెప్పారు పెద్దలు? అపకారికినుపకారము నెపమెన్నక సేయువాడు. ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప కాదు, అవును. అపకారికి ఉపకారం చేయడం. అలాంటిది ఉపకారికి అపకారం చేస్తున్నావంటే నువ్వు భూమి మీద ఉంటావు అవసరమా చెప్పు? కానీ గురువుగారు, ఈ 5 సంవత్సరాల్లో మిమ్మల్ని చాలా ప్లాట్ఫామ్స్ లో చూసాం, చాలా ఛానల్స్ లో చూసాం. ముఖ్యంగా మీ ఛానల్లో ప్రతి రోజు చూస్తూనే ఉన్నారు. కానీ ఈ 5 ఏళ్లలో మీరు బాగా బాధపడ్డ సందర్భం ఏది? ఎక్కడ మీ మనసు బాగా గాయపడింది? నేను చాలా హర్ట్ అయింది ఎక్కడంటే, ఉమ్, ఊడిపోయాను. ఆ వీడియో మీరు చూశారు. ఏంటి తిరుమలలో అరాచకం? గోవిందనామం చెప్తుంటే మీకు ఇందాక చెప్పానే, అవును. తాళాలు, అవును. అది సీసీ కెమెరా ఉంటది కానీ మన దగ్గర సెల్ ఉండదు కదా. అవును. వాడు అలా మాట్లాడినప్పుడు ఇక్కడ చేయకూడదు అన్నాడు. మరి ఎక్కడ చేయాలి అన్నాను. సారు దీన్ని అక్కడ డిపాజిట్ చేయమంటున్నారు అన్నాడు. భజన అయ్యాక చేద్దాం అని నేను శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద అందరితో చేయించి ఆ తర్వాత ఆ తాళాలు ఇచ్చి నువ్వు ఎక్కడ కావాలితే అక్కడ పెట్టుకో, ఇచ్చేస్తున్నానని ఇచ్చేసా. ఎంత దారుణం అండి. అందరితో గోవింద చెప్పించవలసిన వాళ్ళు గోవింద చెబుతుంటే ఆపడం ఎంత బాధాకరమమ్మా. నేను బాధపడేది ఎందుకంటే, మా చిన్నప్పుడు 40-50 ఏళ్ళ వెనక్కి వెళ్తే ఎక్కడో 1000 కిలోమీటర్ల అవతల బస్సో రైలు ఎక్కి తిరుమల వచ్చే ఏ వ్యక్తి అయినా వాళ్ళు అప్పుడు మొదలు పెట్టేవారు.
గోవిందా గోవింద గోవిందా గోవింద అని మొదలుపెట్టి కూర్చున్నా నించున్నా తిరుమలకి వెళ్ళి చివరికి ఇంటికి వచ్చే వరకు గోవింద 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 గోవింద. అందుకనే అన్నమయ్య పాడింది గోవింద గోవింద ఎని కొలువరే. ఇందాక సురేష్ గోపి ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు ఎక్కడ, పార్లమెంట్లో. రాగానే ఏమన్నాడు, గురువారప్పనే కృష్ణ భవానీ అన్నాడు. ఫస్ట్ అదే అన్నాడు. ఎందుకని? కాన్షియస్నెస్. మంచి అలవాటు కదా, మంచి అలవాటు కదా. అందరూ చెప్పారమ్మా, ఈ మానవ జీవితం చాలా దుర్లభమైనది, దీన్ని వ్యర్థం చేసుకోకూడదు. భగవంతుణ్ణి పట్టుకోవడానికి అర్థం చేసుకోవాలి. ఎప్పుడు రాలిపోతాము, రాలిపోయాక ఎప్పుడు కాలిపోతాము. ఇప్పుడు రామోజీరావు గారు ఏమయ్యారు? చనిపోయి ఎప్పుడే 10 రోజులు అయిందా? 15 రోజులు అయిపోయింది. పెద్దకరం కూడా అయిపోయింది. నేను ఆ వీడియో చూశాను. ఆయన బాడీ చుట్టూ ఇంతంత కర్పూరం ముద్దలు పెట్టారు. ఆయన ముఖం మీద అంతా నెయ్యి పోసారు. ఎన్ని వేల కోట్లు, ఎంత పెద్ద పెద్ద భవనాలు, ఎంత పేరు, ఎంత పవరు, బూడిదైపోయారు కదమ్మా. కాబట్టి మనం వైరాగ్యం కలిగి ఉండాలి, ధర్మం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. అంతేకాని కొంచెమైనా ఇంగితం లేకుండా. ఇప్పుడు బడికి ఎందుకు వెళ్తారు? చదువుకోవడానికి. గుడికి ఎందుకు వెళ్తారు? భజన చేయడానికి, జపం చేయడానికి, తపస్సు చేయడానికి. టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్. టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ చాంటింగ్. టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ లెర్నింగ్. ఆ టైంలో మీ రియాక్షన్ ఏంటి గురుగారు? మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళకి సమాధానం ఏం చెప్పారు? నేను ఎంత ఊగిపోయాను, ఎంత కోపం వచ్చిందంటే చాలా గట్టిగా అరిచాను. మీరు చూస్తారా వీడియో? తిరుమలలో అరాచకం కొట్టి ఇప్పుడు జనరల్ గానే కొంచెం ఎమోషన్ అది ఉంటుంది కదా, అది ధర్మం. నేను ఇప్పుడు మీరు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఎడం చేత్తో తినండి అన్నారు అనుకోండి, ఎలా చూస్తాం? చిత్రంగా చూస్తాం కదా. అమ్మ వాడి మొఖాన బొట్టు లేదు, వాడు బూట్లు వేసుకుని బేడాంజనేయ స్వామి దగ్గరికి వచ్చాడు. నేను బేడాంజనేయ స్వామి దగ్గర ఆ బయట ఖాళీ ఉంటే అది కోవిడ్ టైం అని అందరినీ దూరంగా పెట్టి, కొన్ని అందరినీ పక్క పక్కన కూర్చోలే, దూరంగా ఉన్నారు. నాన్న చెప్పండి నాన్న అని అందరితో మంత్రం చెప్పిస్తుంటే, ఇక్కడ చెప్పకూడదు అంటే మామూలు కోపం రాదు. అసలే లక్ష్మణుడి యొక్క నక్షత్రం. ఊరుకోండి నేను. ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎక్కడైనా చేస్తాం. తిరుమల మాది, పనోడిలో ఉన్నాను అంటే వాడు దాని వీడియో తీశాం. ఆ సెల్ లాక్కుపోయాడు. మీరు చూడొచ్చు ఆ వీడియోలో. ఆ వీడియో సెల్ లాక్కుపోయాడు. మొత్తానికి వాడిని గట్టిగా అరిచాను. అలాంటి సంఘటనలు నాకు ఇంకో 2-3 జరిగినాయి తిరుమలలోనే. తిరుమలలో అన్ని రికార్డు చేయలేం కదమ్మా, అన్నిసార్లు సెల్ ఉండదు కదా. ఇప్పుడు కంపార్ట్మెంట్ లో జరిగింది, మరి దాన్ని రికార్డ్ చేయడం లేదు కదా. నేను చెప్తేనే తెలుస్తుంది, లేదా వాళ్ళ సీసీ కెమెరాలో ఉంటుంది. సో అదొకసారి మాడ వీధుల్లో తిరుగుతుంటే అక్కడ కూడా వాడి గడ్డి పెట్టాం, అది వీడియో ఉంది. అయితే ఇప్పుడు ఇది బేడాంజనేయ స్వామి దగ్గరది అన్బేరబుల్. వాడిని గట్టిగా అరిచాను, వాడు సెల్ లాక్కుపోయాడు. ఫైనల్ గా నేను గద్దించి వాడిని పంపేస్తే కాసేపటికి 2 పోలీసులు వచ్చారు. 3, 4 నా వెనకాల. నేను నడుస్తుంటే భుజాన్ని బ్యాగ్ వేసుకుని నా వెనకాలే వస్తున్నారు. నేను కిందకి
మాడవీధుల్లోకి వెళ్తుంటే అక్కడ తిరుమల నంబి ఉన్నారు కదా, తిరుమల నంబి. అవును. ఆ తిరుమల నంబి వారి దగ్గర ప్రదక్షిణ చేస్తున్నా. ప్రదక్షిణ చేస్తుంటే ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, 10 మంది పోలీసులు వచ్చారు. నేను ఈ లోపల భగవంతుడు బుద్ధి ఇస్తాడు కదా, ఈ సెల్ ఫోను ఏదైతే వీడియో తీశానో ఆ సెల్ ఫోన్ దాచేసా. ఇంకో సెల్ ఫోన్ జేబులో ఉంది. ఓకే. ఈ 10 మంది పోలీసులు ఎస్ఐయో సిఐయో ఎవరో వచ్చారు. వచ్చి స్వామి వీడియో తీశారంట గొడవని, ఆ సెల్ ఓసారి ఇవ్వండి అన్నాడు. ఓకే. నేను ఈ సెల్ ఇచ్చా, వీడియో తీయనిచ్చే కదా తీయడానికి అని. వాళ్ళు చూసేసి స్వామి ఇప్పుడు కిందకి వెళ్ళిపోతారా అన్నాడు. నేను మాడవీధులు తిరగాలి, ప్రదక్షిణ చేయాలి అన్నాను. వెనకాల పోలీసులు వచ్చారు. తిరిగి ఆ రథం దగ్గరికి వచ్చా. రథం దగ్గరికి వస్తే ఆ రథం దగ్గర ఒక ఎస్ఐ ఉండి ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు. ఇదే అని ఆధార్ కార్డు ప్రింట్ ఇచ్చేసా. ఓకే. అక్కడ మా ఎవరో ఇంకొక ఆయన పిలుస్తున్నారు అన్నాడు. ఇంకో సిఏ ఎవరు అంటే, నేను ప్రదక్షిణ చేయాలి అంటే సార్ పిలుస్తున్నాడు. ఎవడు సార్ ఇక్కడ ఓన్లీ వన్ బాస్, లార్డ్ బాలాజీ ఓన్లీ ది బాస్, ఇంకెవడు బాస్ కాదు, ఎవడైనా దాసులే, కాదంటే స్మాష్ అయిపోతారు అని చెప్పి ఆధార్ కార్డు ప్రింట్ ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినా అలా నేను అన్నమయ్య సర్కిల్ వస్తుంది కదా, అక్కడ బాదం పాలు తాగుదామని ఆగితే మళ్ళీ ఇద్దరు ముగ్గురు వచ్చారు. మళ్ళీ చివరికి ఆ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళే వరకు అలా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. నేను అత్యంత బాధపడిన విషయం, వాళ్ళు ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోని వాళ్ళకి వీళ్ళకి షేర్ చేసి నన్ను తిరుమల వస్తే, నేను తిరుమల వెళ్ళినప్పుడల్లా వెనక ముందు తిరగడం. ఓసారి అయితే ముక్కోటి ఏకాదశి నీళ్లు కూడా తాగలేదు. అక్కడ సారు ఒకసారి రమ్మన్నారు అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి నీళ్లు కూడా తాగలేదు. ఇక్కడే కిందే టోల్ గేట్ దగ్గర ఎప్పుడుకో వదిలేరు. మొత్తానికి నేను బాధపడే విషయం ఏంటంటే, భగవంతుడి దగ్గర వినమ్రంగా వినయంతో సేవ చేయవలసినటువంటి ఈ పనోళ్ళు పనికిమాలలో లేరు. ఇంక్లూడ్ ఈఓ, ఇంక్లూడ్ చైర్మన్, దే ఆర్ ఆల్ బికమ్ పనికిమాలలో. ఇప్పుడు ధర్మారెడ్డికి ఏం పని అండి? డైలీ యువర్ ఈఓలో నా గురించి నోటికొచ్చినట్టు వాగచ్చా? వెంకటేశ ఉన్న ఒక్కొడుకుని కాలంతో పాటు తీసిపోయాడు. వినయంతో వినమ్రంగా, భగవంతుడా ఒక్కసారి జీవితంలో తిరుమల వస్తే చాలు అనుకునేటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారే, కోట్ల మంది ఉన్నారే. అటువంటిది ఈ దేవాలయానికి నన్ను ఒక అధికారిగా పెట్టి ఈ భాగ్యం ఇచ్చేవు తండ్రి అని ఎంతో వినయంతో భక్తుల యొక్క మన్నన పొందే పనులు చేయడం మానేసి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి, వెబ్సైట్లో పెట్టి, వీడియోల్లో చెప్పి, ప్రత్యక్షంగా అవమానించి, పర్వాలేదు నేను బాధపడేది నన్ను అవమానించారని కాదు, కానీ ఏదైతే మన హక్కు ఉందో ఆ హక్కుని ఎవడో ఎడారి మొత్తం బుక్కులో వాడు లాక్కుంటే పర్వాలేదు, మనవాడయ్యుండు. నేను అన్నాను వాడితో, కానిస్టేబుల్ ఎవరో నా సెల్లో లాక్కుంటున్నప్పుడు, నువ్వు ఒకసారి గోవింద చెప్పు అన్నా. చెప్తాం, పొద్దునే చెప్తాం, ఇప్పుడు చెప్పం అన్నాడు. నువ్వు గొర్రెవి కాకపోతే గోవింద చెప్పు అన్నా చాలా గట్టిగా. వాడు గోవింద చెప్పకపోగా చెబుతున్న వాళ్ళని చెరగొట్టాడు. కానీ అన్నిటికంటే బాధాకర విషయం ఏంటంటే, నేను అంత గట్టిగా మాట్లాడుతుంటే మన బడుద్దాలు ఒక్కడు కూడా రాలే.
మనలో ఉన్న లోపం అదే ఇది గురుగారు. అతిపెద్ద లోపం, జాతికి శాపం. వీర సావర్కర్ లాంటి ఆయన భయపడిపోయాడు. ఎవరికి భయపడ్డాడు తెలుసా? ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ క్రిస్టియన్స్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ముస్లిమ్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ హిందూస్, దోస్ హు ఆర్ ఎగ్నెస్ట్ హిందూస్. అదే నా ప్లేస్ లో ఓ ముస్లిం ఉంటే, ఓ క్రిస్టియన్ ఉంటే వాళ్ళు ఎంతమంది వస్తారు? అవును. అంటే మనకి దేవాలయాల్లో కనబడేది కేవలం భక్తులు మాత్రమే, హిందువులు కాదు వాళ్ళు. మనకి హిందువులు కావాలి. ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే, వాడు భక్తి అంటే అది వ్యక్తిగతమే. కాబట్టి అన్యాయాన్ని ఎదిరించకపోతే నువ్వు అన్నమయ్య వారసుడు ఎలా అవుతావు? అన్నం తినేవాడు ఎలా అవుతావు? అన్నమయ్య కూడా వ్యతిరేకించి, విభేదించి వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు కదా. కాబట్టి అధర్మాన్ని సహించకూడదు. అధర్మాన్ని సహిస్తున్నావంటే అధర్మాన్ని నువ్వు చేస్తున్నట్టే. మీకు భయం ఎందుకు లేదు అంటావేమో. భయం ఎవరికి ఉంటుంది? ఆస్తులు ఉన్న వాళ్ళకు ఉంటుంది. నాకేం ఆస్తులున్నాయి? అద్దె కొంప, ఆశ్రమాలు లేవు, ఆస్తులు లేవు, ఆశలు అస్సలు లేవు. నాకున్నదల్లా ఆశయాలు. స్వామివారికి ఎప్పుడూ చెప్తాను, స్వామి నీ గురించి బాగా పాడేటట్టు, నీ గురించి బాగా వినేటట్టు, నీ గురించి బాగా చదివేటట్టు, అంతే. కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం తలపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. మొన్న అయోధ్య వెళ్ళావా? చక్కగా వెళ్ళిపోతున్నారు. ఎన్ని లక్షల మంది వచ్చినా 5-6 లైన్లు పెట్టారు. అలా అలా వెళ్ళిపోతున్నారు, వచ్చేస్తున్నారు. అలా ఎందుకు వెళ్ళకూడదు? కేవలం క్యూ లైన్లో అన్నేసి గంటల, 30 గంటల. చిన్న బిడ్డలు ఉంటారే, వృద్ధులు ఉంటారే, రోగులు ఉంటారే, ఎంత తొందరగా అయినా పంపచ్చు. వీళ్ళు మనసు పెట్టాలి. కాబట్టి తిరుమల దర్శనం ఒక దివ్యానుభూతి, స్వామివారి దర్శనం ఒక మధురానుభూతి కావాలి తప్ప, అమ్మో ఇంకా తిరుపత వద్దులే అనేటట్టు గత 5 ఏళ్లలో పెళ్ళంతో రాలేనోడు చేశాడు. నిన్న కూడా మార్నింగ్ నిన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఉంటే, స్వామి 5 ఏళ్ల నుంచి మేము తిరుమల వెళ్ళలేదు, ఇక దరిద్రం వదిలిందని సంతోషంతో వెళ్తున్నాం అని చెప్పారు. కర్ణాటక నుంచి ఎవరో ఫోన్ చేసి, స్వామి తిరుమల వస్తున్నాను, ఉంటారా మీరు? ఎందుకంటే ఇప్పుడు మనం ప్రశాంతమైన వాతావరణంలో స్వామిని సేవించుకోవచ్చు కదా అన్నారు. కాబట్టి తిరుమల సొమ్ము తినేసి తిరుమల భ్రష్టు పట్టించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పూర్వీకులు ఎక్కడికి వెళ్ళారో అక్కడికే వెళ్తారు. ఇది నా మాట కాదు, రాములు వారి మాట. రాములు వారు లక్ష్మణుడితో చెప్పారు, చెప్పు సుగ్రీవుడికి, వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకుపోలేదు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళని వేసాను, ఈయన కూడా వేసేయగలను అని. కాబట్టి ఎందుకమ్మా వినయంగా స్వామివారి సొమ్ము తింటున్నందుకు, స్వామివారి వలన పేరు పొందుతున్నందుకు చక్కగా ఆనందంగా వినయంతో సేవ చేసి భక్తులందరూ సంబరంగా వెళ్ళాలి. సంబరంగా, అబ్బా ప్రసాదం ఎంత బాగుంది, ఆహా స్వామి వెంకటరమణ స్వామి అని సంతోషంగా వెళ్ళాలి. అప్పుడు తిరుమల బాగున్నట్టు. అది అన్నదానం కాడా, లడ్డూలు కాడా, దర్శనం వద్ద, మెట్లు దగ్గర, శుభ్రత విషయంలో, అలాగే తిరుమలలో ఎవరైతే పనిచేస్తున్నారో టీటీడీ ఉద్యోగి అంటే తెలిసిపోవాలి. అలా ఒక కోడ్ ఉండాలి. వాడు మామూలు డ్రెస్ వేయకూడదు. ఆ వైట్ షర్టు, దాని మీద టీటీడీ లోగో అన్నీ ఉండాలి. ముఖాన బొట్టు ఉండాలి. నోరిప్పితే నమో వెంకటేశాయ్ అనాలి. అలా అన్నోడికి బాబు నువ్వు దొబ్బెత్తే ఎవరికైనా ఉద్యోగం ఇస్తాం. నోరిప్పి గోవిందనామని చెప్పలేని దరిద్రులు స్వామివారి సొమ్ము తినడానికి అర్హులు కాదు. అంటే దీని మీద గవర్నమెంట్ నేను చెప్పినంత దృష్టి పెడుతుందని నేను అనుకోను. కానీ పెడితే మాత్రం
నమస్కారం ఈ కొత్త ప్రభుత్వానికి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి ఏదో బ్యాటరీ ఫ్యాక్టరీలో పనిచేయాలనుకోండి, ఓకే. దానికి తగిన విజ్ఞానం మీకు ఉండాలిగా. అవును. ఐటీఐ చదివాడు, బాబు ఫిట్టరా, మెకానిక్ ఏదో అడుగుతాం కదా, అవునా? అవును. అలా కంప్యూటర్ ఏం నేర్చుకున్నాం, జావా, ఇంకా ఏవో అడుగుతాం కదా. అలా కంప్యూటర్ విజ్ఞానం ఉన్నవాడికే కంప్యూటర్ పని చెప్తాం, అలాగే ఇంకో విజ్ఞానం ఉన్నవాడికి ఆ పని చెప్తాం. అలాగే తిరుమల ఎవరిది? వెంకటేశ్వరది. కాబట్టి వాడికి మినిమం ఒక 100 ప్రశ్నలు, ఓ కోర్సు ఇవ్వాలి, 7 కొండల పేర్లు నోటితో చెబితేనే మార్కులు వేస్తాం. అలా కనీసం 100కి 70 మార్కులు రావాలి. ఎన్ని? 70. 30 కాదు, 70 మార్కులు రావాలి. డబ్బులు దొబ్బేవాడికి 70 మార్కులు కూడా రాకపోతే ఎలాగే? 70,000, 80,000, 1,00,000, 130 ఎవరి సొమ్ము? భక్తులు తమ పాపాలు కడుక్కోవడానికి వేసిన సొమ్ము. అదేమో నువ్వు అది తినేస్తూ గోవిందనామం చెప్పకుండా, ముఖాన బొట్టెట్టకుండా, ఆడెవడో నారాయణ అంట, ఏమన్నాను, వాడెవడో అన్నాను, ఎంప్లాయ్ అనలేదు. వాడు టీటీడీలో పనిచేస్తాడు. ఆ దరిద్రుడు చర్చికి వెళ్ళి వాడు ఏదో ప్రార్థన చేస్తున్నాడు. తినేది ఎవరి సొమ్ము? వెంకటేశ్వర సొమ్ము. పేరు ఎవరిది? వెంకటేశ్వర. సర్టిఫికెట్లు ఈడెవడు? హిందూ. అంటే వీడు నమ్మిన యేసు అనేవాడు వీడికి కూడు కూడా పెట్టలేని చావట, అన్నం కూడా పెట్టలేని వాడు వీళ్ళకి ఏదో ఉద్ధరిస్తాడని వీళ్ళు చెప్తారు. అక్కడ ఉద్యోగం చేయాలి. ఇప్పుడు కామన్ పాయింట్ ఏంటో చెప్పనమ్మా ప్రసన్న? చెప్పండి. నువ్వు ఏ మతం వాడైనా పర్వాలే, నైతికత ప్రధానం. నైతికత. వీడు క్రిస్టియన్ అని బయట చెప్పుకుని సర్టిఫికెట్లో హిందూ పెట్టుకుని స్వామివారి సొమ్ము తింటూ స్వామివారిని వ్యతిరేకిస్తే వాడిని ఏమంటారండి? నీచ్ కమీన్. కుత్తి అంటే కుక్కలు బాధపడతాయి కదా. కాబట్టి నేను ఈ ముఖ్యమంత్రి గారికి ఏమని విన్నపం చేస్తున్నా అంటే, తిరుమల హిందువుల యొక్క ఆస్తి, గవర్నమెంట్ ఆస్తి కాదండోయ్. అవును. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తి, వెంకటేశ్వర స్వామి భక్తుల ఆస్తి. కాబట్టి భక్తులకు సంబంధించిన, స్వామివారికి సంబంధించిన ప్రతిదీ స్వామివారికే ఖర్చు పెట్టాలి. మసీదు నుంచి రూపాయి తేలేని చవట్లే కదా ఎక్కడైనా, చర్చి నుంచి రూపాయి తేలేని చవట్లేగా ఎక్కడైనా. వెంకటేశ్వర స్వామి పేరు మీద యూనివర్సిటీలు, హాస్పిటల్లో, బదిరులకి అన్నదానాలు కదా ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి గుళ్ళో డబ్బులు ఎత్తికెళ్లకుండా భక్తులకి ఏం చేయగలం? అల్టిమేట్ ఏంటి? భక్తులు ఆనందంగా వెళ్ళాలి. ఎలా వెళ్తారు? మనకి వెల్కమ్ చెప్తూ దండం పెట్టండి, వచ్చినప్పుడు వేడివేడిగా అన్నం పెట్టండి. ఏది మీరు తినే అన్నమే, ఈవో కూడా తినాలి అన్నం, ఆ అన్నమే తినాలి. ఓనర్స్కి పనివాడేమో బాస్మతి తింటాడా? బాస్కి ఏమో రేషన్ బియ్యం పెడతావు నువ్వు, తప్పు కదా. కానీ తిరుమలలో చక్కగా స్వామివారికి మంచి, భక్తులందరికీ కూడా మంచి ఫుడ్ పెట్టండి, నివేదన చేసి అందరితో గోవిందనామాలు చెప్పించండి. తిరుమల అన్ని చోట్ల అన్నమయ్య కీర్తనలు విరివిగా బోర్డుల మీద రాయించండి. క్యూ లైన్లో గోవిందా గోవిందా అని మంత్రం చెప్పించండి. విసుక్కోకుండా భక్తుల్ని పంపించండి. ఇలా ఎన్నో మంచి పనులు చేయొచ్చు. తిరుమల అంటే వైకుంఠం కదా. వైకుంఠము అంటే ఏమిటి అర్థం? వేర్ దేర్ ఇస్ నో యాంగ్జైటీ, దట్స్ కాల్డ్ వైకుంఠం. నువ్వు యాంగ్జైటీ క్రియేట్ చేస్తే అందులో వైపోతుంది, కొంట మిగులుద్ది. కాబట్టి
ఇప్పుడు తిరుమలని సమూలంగా ప్రక్షాళన చేయాలి. తిరుమలలో అది హిందువుల ఆస్తి కాబట్టి హిందువులే అక్కడ పనిచేయాలి. తిరుమలలో, తిరుపతిలో, టీటీడీలో అందరూ హిందువులే ఉండాలి. ఎందుకని అది హిందువులకు సంబంధించింది కాబట్టి. క్రైస్తవులు, ముస్లింలు ఎందుకుండరు? వెంకటేశ్వరాన్ని నమ్మరు కాబట్టి. నమ్మనోడు మాకెందుకు? నీకు డ్రైవర్ కావాలా? హిందూ డ్రైవర్స్ బోల్డ్ మంది ఉన్నారు. కరువు అయితే లేదుగా. కాబట్టి సెక్యులరిజం అనే పదం వాడితే చెప్పు తెగుద్ది. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సెక్యులర్ ఉద్యోగులు ఉండకూడదు. గుళ్ళో డబ్బులేమో రిలీజియస్సా? ఆ గుళ్ళో దేవుడు రిలీజియస్, డబ్బులేమో సెక్యులరా? మొన్న బందర్ వెళ్తే అక్కడ ఒక ఆయన చెప్పారు, ఈవోగా పనిచేశాడు. వాడు ఎవడో గుళ్ళో పనిచేస్తాడంట, రంగనాథ స్వామి గుళ్ళో. వాడు గొర్రె, వాడికి జీతం ఇస్తాం కదా, ఆ జీతం ఎక్కడిది? హుండీలోది కదా. అందుకని ఆ డబ్బులు వాడు తీసుకోడంట. వాళ్ళ ఫ్రెండ్ అని నమ్మని ఆ డబ్బులు తీసేసుకోమని, ఆ డబ్బులు ఈయన ముట్టుకోడు. ఆ డబ్బుల్ని బయటికి తీసుకెళ్ళి మార్చి తేవాలంట. ఆ మాత్రం దానికి గుళ్ళో ఎందుకు పనిచేయడం? ఏ పనికిమాల చర్చిలో పనికిమాల పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా. డబ్బులు ఇవ్వడానికి ఏమో రంగనాథ స్వామి కావాలా? పేరేమో హిందూ దేవుళ్ళ పేరా? సర్టిఫికెట్ లోనేమో హిందూయా? కాబట్టి ఇలాంటి చవట్లు ఎవరో ఉండకూడదు అమ్మా. ఇవి మాత్రం ఖచ్చితంగా ముక్కలు చేసి వేయండి ఈ వీడియో. తప్పకుండా గురువు గారు, మీతో ఇంకా చాలా మాట్లాడాలి అని అనుకున్నాను, కానీ సమయం లేదు. తప్పకుండా మరొకసారి కూర్చుందాం. అలానే ధర్మం తెలిసిన వారు, ధర్మం కోసం పోరాడే వాళ్ళు ఖచ్చితంగా టీటీడీ బోర్డులో ఉండి, మీలాంటి వారు ఉండి సేవలు అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మొత్తం మీ అభిమానులందరి తరఫున. చాలా మందికి అమ్మ, మీలాంటి తల్లులందరికీ చాలా మందికి ఆ ఆశ, కోరిక ఉంది. భగవంతుడు అనుకుంటే మాకు బెంగాలీలో చెప్తారు, రాకే కృష్ణ మారికే, మారే కృష్ణ రాకికే. ఇఫ్ కృష్ణ వాంట్ టు కిల్ యూ, నోబడి కెన్ సేవ్ యూ. ఇఫ్ కృష్ణ వాంట్ టు సేవ్ యూ, నోబడి కెన్ కిల్ యూ. అలాగా ఆయన అనుకుంటే ఎంతసేపు అమ్మా? ఆయన అనుకుంటే ఏమన్నా చేస్తాడు. తప్పకుండా ఆయన ఏం చేసినా, ఆయన ఏం చేసినా మిమ్మల్ని చూస్తాం మేము అనుకున్న హోదాలు. ఆ బాధ్యత ఆయన కట్టబెడితే, ఆయన చేయిస్తే చేస్తాం. ఆయన ఇష్టం ఏదైనా. మళ్ళీ మళ్ళీ చెప్తాను, వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గర జీవిస్తున్నటువంటి నన్నే కాక అందరినీ, ఆయన్ని కాదు అన్నవాడిని కూడా పోషిస్తున్నవాడు ఆయన. కాబట్టి కదా, ఆయన దగ్గర తింటూ ఆయన్ని కాదు అన్నవాడిని కూడా ఆయన పోషిస్తున్నాడు కదా. మొన్న కూడా సీఎం ఏం చెప్పారు? మీరు ఏ దేవులతో అన్నా పెట్టుకోండి, వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు అని చెప్పారు కదా. కాబట్టి ఎవరో పిలవకుండా ఇన్ని కోట్ల మంది వచ్చి అన్ని కోట్ల ధనం ఎందుకు ఇస్తున్నారు? ఉన్నాడు, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. దట్ ఈస్ నాట్ స్టోన్. ఆయన ఉన్నాడు. అన్నమయ్య చాలా స్పష్టంగా చెప్పాడు, ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. తల్లి, నమో వెంకటేశ. ధన్యవాదాలు గురుగారు. హరే.